వారికి ఇవ్వడం మాత్రం కాదు, ఎక్కడ పడితే అక్కడ గృహాలు దేవుడు వారికి ఇచ్చారు. ఆమె ఎవరు మాట్లాడలేదేంటి? 3 సంఘాలు మాత్రం 2 సంఘాలు మాత్రమే కాకుండా ఆ సంఘాల్లో చేయించినటువంటి పరిచయం బట్టి వారికి పాలకుల్లో ఇల్లు ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కొత్తేరులో ఇల్లు ఉంది. ఇంకా చెప్పనండి, మేడ్చేలి పొలాన్ని కూడా ఇల్లు ఉంది. హల్లెలూయా. ఈ మాటలు యాకోబు గారికి రికార్డ్ చేసి పంపవచ్చు. దేవుడు బిడ్డలారా, వారి చిన్న అబ్బాయి యెషయా గారి ఇంటి మీద వేశారు కనుక పెద్ద అబ్బాయి యాకోబు గారి ఇంటి మీద వేశారు. దేవుడి స్తోత్రం. ఎక్కడికి తిరగకూడదు. ఎందుకంటే నేను చెప్పగలుగుతున్న దేవుడు పనిచేసి వాడు దేవుడు విడిచిపెట్టడం. సరే, ఏది ఏమైనప్పటికీ గత కాలంలో దేవుడు చేసిన మేలులు ఉపకారాలను బట్టి ఈరోజు ఎలాగ శుద్ధించమనేది వాక్యానుసారం. ఇది వారికి కాదు, మనం కూడా ఎంతో అవసరం. నేను ఈ 2026వ సంవత్సరంలో సంఘంలో నేను చెప్పానంటే ప్రతి కుటుంబంలో స్తుతి ఆరాధన కూడా పెట్టుకున్నాను. స్తుతి ఆరాధన కూడికలు పెట్టమన్నాను. అలాగా దేవుడు బిడ్డలారా, కూడికలు పెడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ ఇంటికి స్వస్థతలు ఇస్తాడు. ఆ ఇంటికి దెయ్యాలు రాకుండా కాపాడతాడు. ఆ మాట మీకు మార్క్స్ వార్త 1:33 ఉంటుంది, చదువుకోవచ్చు. ఏ వాకిట్లో ప్రార్థన జరుగుతుందో ఆ వాకిట్లో జరిగే ప్రార్థన ద్వారా కనుక యేసయ్య ఆ ఇంట్లో స్వస్థపరుస్తాడట. ఆ ఇంటిలో ఉన్న ప్రతి దెయ్యాన్ని వెళ్ళగొడతాడట. కనుక వాస్తవానికి వాకిట్లోనే జరగాలి, కానీ కొన్ని పరిస్థితులు బట్టి దేవుని మందిరంలో ఈ కూడిక జరిగింది. నా చివరి మాట మీకు అందరికీ పరిచయమైన ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. 1 సమూయేలు 12:24 ఉన్న మాట ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో వాటిని తలంచుకుని ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో వాటిని తలంచుకుని ఆయనను సేవించాలి. అదే ఈ రాత్రి కూడిక. యోహాను పాస్టర్ గారు వారి జీవితాల్లో, వారి నాన్నగారి విషయంలో కానీ, వారి ఆరోగ్యాల విషయాల్లో కానీ, వారి కుటుంబాల వారి బిడ్డల విషయాల్లో కానీ పళ్ళు కలగలే అయినా దేవుడు బిడ్డలా చికెన్ పాక్సెస్ వచ్చిన విచిత్రం ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఈ చికెన్ పాక్సెస్ అంట చికెన్ పకోడీ అంటాడు. దేవుడు ఏంటంటే చికెన్ పకోడీ వచ్చింది అంటాడంట. ఆయన చాలా మంచి మాట కదా, తెలియ బాగుంది. దేవుడు చికెన్ పకోడీ అంటాడట. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని ఎంతగానో విడుదల కలిగించేసి ఈ రీతిగా నిలబెట్టినందుకై ఈ రాత్రి ఆరాధన కూడుకును వారు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దేవుడు బిడ్డలారా, వారు బలహీనులయ్యున్నారని బలహీనంలో ఉన్న వారే ఇలా వీటి పెడితే ఆరోగ్యవంతులు ఇంకా ఎంతగానో పరచాలి, ఇంకా ఎంతగా దేవుడు చూపించాలి. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేశారు. ఎన్నో గొప్ప కార్యాలు. దాని కొరకు మీరు పర్సనల్గా 12వ అధ్యాయం మీరు స్టడీ చేయండి. 1 సమూయేలు గ్రంథం మీరు పర్సనల్గా స్టడీ చేస్తే ఆనాడు ఇశ్రాయేలుకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అందులో దొరుకుతాయి మనకి. మీరు చదవండి. నేను చదివించడానికి టైం లేదు. మీరు ఇంటికి హోంవర్క్ ఇంకా మీరు తీసుకోండి. వచ్చిన ప్రజలందరికీ మహిమా మందులు హోంవర్క్ ఇచ్చింది. అదేంటో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం హోంవర్క్ చేయండి. ఇశ్రాయేలుకు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో